అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అషూరా రోజు అన్నది ఎంతో గొప్పదైన రోజు. అంతకంటే ముఖ్యంగా ఇది మొహరం నెలలో సంభవించే రోజు. మొహరం నెల అంటేనే అల్లాహుతాలా యొక్క నెల. బనీ ఇజ్రాయెల్ ప్రజలు మానసికంగా మరియు శారీరకంగా కొన్ని దశాబ్దాల నుండి పొందుతున్న కష్టం ఒకేసారిగా తొలగిన ఒక గొప్ప రోజు అషూరా రోజు. ఈ రోజున మనం ఈ క్రింది పనులను చేసి అధిక పుణ్యాన్ని పొందాలి. ముందుగా ఈ రోజున ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండాలి. ముహరం యొక్క 10వ రోజు అంటే అషూరా రోజు యొక్క ఉపవాసంతో పాటు అంతకంటే ముందు 9వ రోజు లేదా దాని తర్వాత 11వ రోజు అషూరా రోజుతో కలిపి ఈ 2 రోజులలో ఏదో ఒక రోజున 2 ఉపవాసాలు ఉండాలి. మనం ఉపవాసం ఉండటానికి సెహరీకి లేస్తాం కదా, దానికంటే ఒక అర్ధగంట ముందుగా లేచి తహజుద్ యొక్క 12 రకాతుల నమాజ్ను కూడా చదవండి. మీకు వీలు కాకపోతే 2 రకాతుల అయినా కూడా తహజుద్ నమాజ్ను చదవండి. తహజుద్ నమాజ్లో ఖచ్చితంగా మీ దువాను చేయండి. ఎందుకంటే తహజుద్ నమాజ్ యొక్క దువాలు ఖచ్చితంగా అంగీకరింపబడతాయి. ఆ తర్వాత ఖచ్చితంగా ఫజర్ నమాజ్ను చదవండి. ఫజర్ నమాజ్లో 2 రకాతుల సున్నత్ నమాజ్ను ఖచ్చితంగా చదవండి. ఫజర్ నమాజ్ చదివిన తర్వాత సూర్యోదయం వరకు అల్లాహ్ యొక్క స్మరణను చేయండి. మనం చేసే జికిర్లలో ఖచ్చితంగా ఈ సమయంలో అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే జికర్ అన్నది అధికంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్. ఈ జికర్ను అలాగే లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అలియ్యిల్ అజీం ఈ జికర్ను లేదా సుబహానల్లాహి వ బిహమ్దిహి సుబహానల్లాహిల్ అజీం ఈ జికర్ను అధికంగా చేస్తూ ఉండండి. సూర్యోదయం అవుతూనే 2 రకాతుల ఇష్రాక్ నమాజ్ను చదవండి. ఏ వ్యక్తి అయితే ఫజర్ నమాజ్ తర్వాత సూర్యోదయం వరకు అల్లాహ్ స్మరణ చేస్తూ ఆ తర్వాత 2 రకాతుల ఇష్రాక్ నమాజ్ చదువుతాడో ఆ వ్యక్తి ఒక సంపూర్ణ హజ్ మరియు ఉమ్రా చేసినంత పుణ్యాన్ని పొందుతాడు. సంపూర్ణ హజ్ అంటే ఖచ్చితంగా అల్లాహ్ అంగీకరించే హజ్ లేదా ఉమ్రా అని అర్థం. కాబట్టి ఈ ఛాన్స్ను మిస్ చేసుకోకండి. మీరు ఫజర్ నమాజ్ తర్వాత యాసీన్ సూరా కూడా చదవవచ్చు. ఆ తర్వాత జొహర్ నమాజ్. జొహర్ నమాజ్ తర్వాత దరూద్ చదవటం, అస్తగ్ఫిరుల్లా ఎక్కువగా చదవటం, ఖురాన్ చదవటం, తెలుగు అనువాదంలో ఖురాన్ చదవటం లాంటి పనులను చేస్తూ ఉండండి. తర్వాత అసర్ నమాజ్. అసర్ నమాజ్ తర్వాత అధికంగా దువాలు చేయటానికి ప్రాధాన్యతను ఇవ్వండి. ముఖ్యంగా ఉపవాసంను వదలడం కంటే ముందుగా అధికంగా దువాలు చేయండి. అంటే అస్తర్ మరియు మగరిబ్ మధ్య సమయంలో ఎక్కువగా దువాలు చేయండి. మీరు దువాలు చేసిన ప్రతిసారి కూడా లా ఇలాహా ఇల్లా అంత సుబహానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ ఈ దువాను 3 సార్లు చదవండి. అలాగే దరుదే షరీఫ్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ దరుదే షరీఫ్ను మీరు ఎప్పుడెప్పుడైతే దువా చేస్తారో దానికంటే ముందుగా 3 సార్లు దరుదే షరీఫ్ను చదవండి. ఆ తర్వాత దువా చేయండి. ఆ తర్వాత నేను ముందుగా చెప్పిన లా ఇలాహా ఇల్లా అంత సుబహానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ ఈ దువాను చదవండి. దాని తర్వాత కూడా దరుదే షరీఫ్ను 3 సార్లు చదవండి. ఏ వ్యక్తి అయితే తన దువాలో లా ఇలాహా ఇల్లా అంత సుబహానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ ఈ దువా చదువుతాడో ఆ వ్యక్తి యొక్క దువా ఖచ్చితంగా అంగీకరింపబడుతుంది అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అలాగే దువా చేయటం కంటే ముందుగా 33 సార్లు సుబహానల్లాహ్, 33 సార్లు అల్హమ్దులిల్లాహ్, 33 సార్లు అల్లాహు అక్బర్, అలాగే ఒకసారి లా ఇలాహా ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హమ్ద్ వ హువ అలా కుల్లి షయ్యిన్ ఖదీర్ ఈ మొత్తం తజ్వీను కూడా ఒకసారి చదవండి. ఆ తర్వాత దువా చేయండి. ఖచ్చితంగా ఇన్షాల్లా మీ దువా అంగీకరింపబడుతుంది. అలాగే రోజు మొత్తం కూడా అస్తగ్ఫిరుల్లాను ఎక్కువగా చదువుతూ ఉండండి. అస్తగ్ఫిరుల్లాలో కూడా ఈ దువాను అధికంగా చదవండి. అస్తగ్ఫిరుల్లాహల్లజీ లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వా అతూబు ఇలైహి. ఒక హదీస్ ప్రకారం ఏ వ్యక్తి అయితే ఈ దువాను 3 సార్లు చదువుతాడో
ఆ వ్యక్తి యొక్క పాపాలు సముద్రపు నురుగ కన్నా అధికంగా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కాబట్టి ఈ దువాను అధికంగా చదువుతూ ఉండండి. మనం నమాజ్ చదివేటప్పుడు సజదాలో అల్లాహుతాలాకు అతి చేరువగా ఉంటాము. ఆ సమయంలో అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక వ అష్హదు అన్నక లా ఇలాహా ఇల్లా అల్ అహద్ అస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్లహు కుఫువన్ అహద్. ఈ దువాను సజదాలో చదివి మీ మనసారా దువా చేసుకోండి. ఏ వ్యక్తి అయితే సజదాలో ఈ దువా చేసి తన మనసారా దువా చేస్తాడో ఆ వ్యక్తి యొక్క దువా ఖచ్చితంగా అంగీకరింపబడుతుంది అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. కాబట్టి ఈ దువాను మర్చిపోకండి. అలాగే సూరహ్ ఇఖ్లాస్ అంటే కులుహు వల్లాహు అహద్ ఈ సూరా ఉంది కదా, ఆ సూరాను ఖచ్చితంగా 3 సార్లు చదవండి. అలాగే మీ చుట్టుపక్కల ఖురాన్ చదవలేని వారితో కూడా చదివించండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఈ సూరాను 3 సార్లు చదువుతాడో అతడు ఒక ఖురాన్ను పూర్తిగా చదివినంత పుణ్యాన్ని పొందుతాడు. కాబట్టి ఈ పనిని కూడా మర్చిపోకండి. అలాగే ఈ ప్రపంచం మరియు ఆఖిరత్ రెండిటిలోనూ విజయం పొందడానికి చేసే దువాలలో ఒకటి రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖీనా అజాబన్నార్. ఈ దువాను కూడా అధికంగా చదువుతూ ఉండండి. అలాగే ఈ ప్రపంచంలో తప్పు చేయకోకుండా బాధపడుతూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం, మన ఉమ్మత్ కోసం, అలాగే మనకంటే ముందు చనిపోయిన మన పెద్దల కోసం, మన తల్లిదండ్రుల కోసం, వారి యొక్క దునియా మరియు ఆఖిరత్ యొక్క సంతోషాల కోసం ఖచ్చితంగా దువా చేయండి. అలాగే ఖురాన్ చదవండి, తెలుగు అనువాదంలో ఖురాన్ చదవండి, సదకా ఎక్కువగా చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కొద్దిగా అయినా ఉపయోగపడింది అని ఆశిస్తున్నాం. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఖచ్చితంగా మా కోసం, మా కుటుంబం కోసం కూడా దువా చేస్తారు అని ఆశిస్తున్నాం.